ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో ప్రాజెక్టులకు వరద ఉధృతి నానాటికి పెరిగిపోతుంది. శ్రీపాద ఏలంపల్లి ప్రాజెక్టు వద్ద వరద తాకిడి ఎక్కువ కావడంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అటు అధికారులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదితో పాటు వాగులలో వరద పోటెత్తుతుంది. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టు గేట్ ఎత్తడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతం నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో ఉల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్ ఎత్తి 6 లక్షల క్యూసెక్ తీసి కిందికి వదిలారు. సిరిసిల్ల జిల్లాలో నర్మదాపేట నుండి మతదుప్పులతో మిడుమానేరు, లోయర్ మానేరుకు నీరు వేగంగా వచ్చి చేరుకుంది. మానేరు పరివాహక ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు జలాశయాల్లో నీటి మట్టం క్రమక్రమంగా పెరిగి జలకల్పన తెలుస్తుంది. సిరిసిల్ల జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను అక్కడి నుంచి పునరావాస కేంద్రాలు తరలించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ విభాగాల సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రి పొన్న ప్రభాకర్, శ్రీధర్ బాబు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల లో లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోగా తక్షణ చర్యలు చేపట్టారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు ఎల్లంపల్లి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరు నదిలో దిగవద్దని ప్రజలకు సూచించారు. మరో 2 రోజులు భారీ వర్షం ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నీటి వనరులపై నిఘా పెట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులు ఆదేశించారు.